కన్య మర్గ్య గర్భం నుండి జన్మించి ఎక్కడ పుట్టాడు? ఆయన పరిశుద్ధుడని కోట్లాది దేవదూతలతో నిత్యము ఆయన బంగారు వీధుల్లో ఉండే స్థలంలో ఉండవలసిన దేవుడు ఎక్కడ పుట్టాడు? పశువుల పాకలో. అంటే దేవుడే అంత తగ్గించుకున్నాడు. వినండి, ఇప్పుడు దేవుని మాట చాలా విలువైనది. దేవుడే తనంతకు తాను తగ్గించుకున్నాడు. ఒక భూమి మీదకి వచ్చి ఒక పశువుల పాక, ఒక పశువుల తొట్టులో పరుగు చేశారు. అంటే పశువుల తొట్టు అంటే ఎలా ఉంటుంది? ఒక భయంకరమైన వాసనతో కూడిన స్థలం. దేవుని అక్కడ పడుకో, చాలా వ్యత్యాసం ఉంటుంది. అయితే మన దేవుని కుమారులు అనిపించుకుంటున్న మనము కూడా అదే విధానంలో గుర్తుపెట్టు. నువ్వు ఎంత సంపాదించినా నీలో తగ్గింపు లేదు. నీవు దేవుడి యొక్క పోలికలు నీలో ఉన్నాయి. అర్థమవుతుందా? కొంతమంది పిల్లలు పుట్టగానే తండ్రి పోలిక, తల్లి పోలిక ఇలా అంటూ ఉంటారు, మేనమాంపులు. అలాంటి దేవుని పోలికలు నీలో ఉన్నాయి. ఆయన స్వరూపంలో చేస్తున్న దేవుడు, ఆయన స్వరూపంలో ఉన్న నీవు ఆయన ప్రకారమే జీవించు. అర్థమవుతుంది? ఇప్పుడు పలానా మా నాన్న ఉన్నాడు నీకు, ఆయన తాగుతున్నాడు, నేను తాగుతున్నాను. అతను తాగుతున్నాడు అని చెప్పి నేను తాగుతున్నాను అనుకో, వాళ్ళు ఏమంటారు? తండ్రికి తగ్గ ఏమంటారు? తండ్రికి తగ్గ తనయుడే, వీడు కూడా అలాగే అలాంటి బాపతోడే. అర్థమవుతున్నాడు? అదే ఇప్పుడు తండ్రి ఒక రకంగా, కొడుకు వేరే రకంగా ఉంటే, ఆయన తండ్రి ఏమో దయ్యాల పూజ, అది మామూలుగా తాగుడు వ్యసనాలకు లోపడతా ఉంటే, కుమారుడు వేరుగా అంటే వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే ఏమవుతారు? వ్యత్యాసం ఉంటుంది. అర్థమవుతుందా? ఇతని దేవునే పిల్లవాడు, ఇలా తండ్రి వ్యసనపరుడు. చూడు ఎంత వ్యత్యాసం ఉంది. అలాగే దేవుడు కూడా అదే చెప్తున్నాడు, నా పిల్లలు నాలాగే ఏమవ్వాలి? జీవించాలి. యేసు ప్రభు వారు ఇక్కడ చాలా చాలా మాటలు ఉంటాయి, చెప్పడానికి టైం పడుతుంది, కానీ కొన్ని విషయాలు చెప్తాను. యేసు ప్రభు వారి భూమి మీదకి వచ్చి 30 సంవత్సరాలు తల్లిదండ్రులను చూసుకున్నాడు. ఏం చూసుకున్నాడు? 30 సంవత్సరాలు తల్లిదండ్రులు ఏ పని చెప్పినా, 30 సంవత్సరాలు తల్లిదండ్రులు ఏ పని చెప్పినా ఆ పనితో వాళ్ళతోనే, అంటే వడ్రింగి పని చేస్తూ తల్లిదండ్రులకు విధేయుడై ఉన్నాడు. అంటే తల్లిదండ్రులు గౌరవించాడు. తల్లిదండ్రులు చెప్పిన మాట ఎన్ని సంవత్సరాలు విన్నాడు? 30 సంవత్సరాలు. అంటే కొంచెం వయసు వచ్చే వరకు 30 సంవత్సరాలు వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పడం కానీ, వాళ్ళని ఏదైనా కించపరచడం కానీ, వాళ్ళని తిడతం కానీ ఏమీ చేయలేదు. ఆయన 30 సంవత్సరాలు విధేయుడై ఉన్నాడు తల్లిదండ్రులకు. ఇక్కడ నేర్పిస్తున్న పాఠం, దేవుని పిల్లలు దేవుడు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఇదే. తల్లిదండ్రులకు ఎన్ని సంవత్సరాలు అయినా 30 సంవత్సరాలు విధేయుడై ఉన్నాడు. 30 సంవత్సరాల తర్వాత దేవుని రాజ్యం కొరకు ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించాడు. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. అంటే దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా అలాగే ఉండాలి. దేవుడు ఏ విధంగా ఉన్నాడో మనం కూడా అదే విధంగా ఉండాలి. అంటే ఆయన పోలిక నీలో ఉన్నప్పుడు నువ్వు కూడా ఎలాగుండాలి? అమ్మా నాన్నను విధేయుడై ఉండాలి. ఎప్పటి వరకు? నువ్వు ఒక వయసుకు వచ్చేంత వరకు, నువ్వు ఒక ఇదిలో ఉన్నంత వరకు వాళ్ళ మాట వింటూ ఉండాలి. వాళ్ళు నీకు మంచి చెప్తూ ఉంటే అది నేర్చుకుంటూ ఉండాలి. అలా నేర్చుకుంటున్న తర్వాత నువ్వేం చేయాలంటే దేవుని కొరకు అవి వాడాలి. అర్థమవుతుందా? తల్లిదండ్రులకి ఎంత విధేయుడై ఉన్నాడో తర్వాత 3.5 సంవత్సరాలు, అంటే తల్లిదండ్రుల కోసం ఎంతైతే ప్రయాసపడ్డాడో అప్పుడు దేవుని యొక్క ఏ శ్రమలు రాల. అర్థమవుతుందా? ఎప్పుడైతే దేవుని రాజ్యాన్ని కట్టడానికి వెళ్ళటానికి మొదలుపెట్టాడో ఆయన్ని అందరూ తిడటము, దూషించడము, ఒక పక్క పొగుడుతూ ఒక పక్క దూషించడం మొదలుపెట్టారు. ఇక్కడ ఎంత వ్యత్యాసం ఉందంటే, నువ్వు లోకంలో ఉన్నంత వరకు నిన్ను అందరూ ఏదో గౌరవంగా చూస్తారు, కానీ
ఎప్పుడైతే నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, దేవుని సన్నిధానానికి వెళ్తున్నప్పుడు నిన్ను ఏం చేయాలనుకుంటారు? పడగొట్టాలనుకుంటారు, దేవునికి దూరం చేయాలనుకుంటారు. ఈరోజు దేవుని వాక్యంలో ఎంతో క్లారిటీగా రాయబడింది. ఏమని ఉంటుందంటే, యేసుక్రీస్తు నందు మీరు విశ్వాసం వలన దేవుని కుమారులు. అంటే నీ తండ్రి మీద నీకు నమ్మకం ఉంటే, మన తండ్రి ఎవరు? యేసయ్య. యేసు ప్రభు వారి మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు ఎవరివే? దేవుని కుమారుడు. అలాని దేవుడి కుమారుడు అని నీకే కష్టాలు రావు, బాధలు రావు అనుకోకు. ఖచ్చితంగా వస్తాయి. పరమ తండ్రినే హింసించారు. పరమ తండ్రినే ఆయన 40 దినాలు రాత్రింపగలు కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండినప్పుడు సైతాను శోధించింది. అర్థమవుతుందా? శోధనించిందని దేవుడు దానికేమో తలదించల. కానీ దేవుని వాక్యం ద్వారా, మనిషి రొట్టె వల్ల కాదు దేవుని మాట వల్ల బ్రతుకుతుంది, దానికి ఎదురు సమాధానం చెప్పాడు, ఎదిరించాడు. అర్థమవుతుందా? ఏ విషయంలో సైతానికి లొంగిపోలా. ఈరోజు నువ్వు దేవుని మందిరానికి వెళ్తూ నీకు అనేకమైన సైతాను శోధనలు రావచ్చు, లొంగిపోవద్దు. నీ దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు, బలాఢ్యుడు, శక్తివంతుడు. మరి నీకు కూడా శక్తినివ్వడా? ఖచ్చితంగా ఇస్తాడు. తల్లిదండ్రులు ఇప్పుడు మేము తినే ఆహారంలో నా పిల్లలకు మంచి ఆహారం పెట్టాలి, వాళ్ళని కూడా బలంగా చూసుకోవాలనుకుంటారు ఈ లోకంలో తల్లిదండ్రులు. మరి దేవుడు అనుకోడా? నా పిల్లలు నా మాట వింటున్నారు, నా వాక్యానుసారంగా జీవిస్తున్నారు, నన్ను పోలి నడుస్తున్నారు, కనుక వీళ్ళకి నేను బలాన్ని ఇవ్వాలి, సాతాను జయించగల బలమునివ్వాలి, సాతాను శోధను జయించాలన్న బలం ఇవ్వాలని దేవుడు ఎల్లవేళలా తన పిల్లలకు కాపుదలిస్తూనే ఉంటాడు. అవసరమైతే కాపుదలే కాదు, అక్కడ దూతలను పెడతాడు. నా పిల్లల జోలికి ఏ సాతాను రాకుండా యుద్ధం చేయమంటాడు. అర్థమవుతుందా? ఈరోజు దేవుని వాక్యాలు అదే అంటున్నాడు. నువ్వు విశ్వాసం వల్ల నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ మధ్య ఎవరుంటారు? పరమ తండ్రి నీ దగ్గర ఉంటాడు. గుర్తుపెట్టుకో. ఎవరికైనా రోగాలతో బాధపడుతూ ఉంటే వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, దేవుడు నా పిల్లవాడు ఏడుస్తున్నాడు కనుక నా పిల్లవాడి ఏడుపుని నేను నాట్యంగా మార్చాలని వాళ్ళకి స్వస్థతనిస్తాడు. ఆ మాట నీకు వాళ్ళు సాక్ష్యంగా చెప్తారు, అప్పుడు నువ్వు ఆనందపడతావు. అర్థమవుతుందా? అయ్యా నువ్వు ప్రార్థన చేయగానే దేవుడు ఈ విధంగా కార్యం చేశాడు, ఆనందం వస్తుంది. నిజమైన సంతోషం ఎక్కడుందంటే ప్రార్థనకు జవాబు వచ్చే జవాబులోనే ఉంటుంది. అందుకని ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, విశ్వాసము వలనే, ఏదైనా నమ్మకం వలనే నా దేవుడు చేయగలిగిన సమర్థుడు అని ప్రార్థన చేయాలి. మీరు పైన జరగదా అవిశ్వాసముతో ఏ పని చేసినా అది వ్యర్థమైపోతుంది. నువ్వు దేవునికి ఎంత మొరపెట్టినా, నీ ఆరోగ్య విషయంలోనే కానీ, కుటుంబ పరిస్థితుల గురించే కానీ, ఏదైనా దేవునికి అప్పచెప్పడమే. ఆయన చెప్తున్న మాట ఒకటే, భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మీ భారాన్నంతా మోసి ఆయన ఏం చేస్తానన్నాడు? విశ్రాంతి కలగజేస్తానన్నాడు. నీకున్న సమస్యలు నాపై వేయి, నీకున్న బాధలు నాపై వేయి, నీకున్న శ్రమలు అన్నీ నాపై వేసి నువ్వు మౌనంగా ఉండంతే. ఏం చేయమన్నాడు? నీకు అప్పుల సమస్యలు ఉన్నాయా? నువ్వు అనుకోకుండా తప్పు చేస్తావు, వద్దన్న పని చేసి నువ్వు పాపం కొని తెచ్చుకున్నావు, అప్పుల పాలైపోయావు. ఇక్కడి నుండైనా మారు. ఏమంటాడు? ఇక్కడి నుండే మారు. కన్నీరు కార్చి నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అదే అంటాడు, ఇక్కడి నుండైనా మారిపో. అనగానే నువ్వు మారిపోయావు అనుకో, ఇంకా మళ్ళీ అప్పులు చేయడం అలాంటి జోలికి వెళ్ళలేదు అనుకో, దేవుడి ఎమ్మటే నీకు కార్యం చేస్తాడు. ఈ రాత్రి అదే చెప్తున్నాడు దేవుడు, విశ్వాసం వలనే నువ్వు ఎవరికి ఏమవుతున్నావు? యేసు ప్రభు వారికి పిల్లోడు అవుతున్నారు. అర్థమవుతుందా? ఈ రాత్రి మరొక విషయం ఏమని రాయబడింది చూద్దాం. మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఏమంటున్నాడు? క్రీస్తులోనికి బాప్తీసం పొందిన వారు అంటే ఎవరైతే యేసయ్య రక్షణ పొందుకుంటున్నారు, యేసు ప్రభు అని సొంత రక్షకుడు కానీ అందరి ముందు ఇదిగో నా యేసయ్య నా తండ్రి అని
నువ్వు సొంత రక్షకుడుగా బాప్తీసం పొందుకుంటున్నావు. నువ్వెవరినే? యేసు ప్రభు వారిని నువ్వు ధరించుకుంటున్నావు. అంటే దేవుని పోలికలో ఉన్న నీవు ఇప్పుడు దేవుడికే సొంతమైపోతున్నావు, దేవుని కుమారుడిగా మారిపోతున్నావు. అప్పుడు నువ్వు ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉంటావు. నువ్వు లోకం వైపు చూడకుండా ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళ కోసము తిరగడానికి వీల్లేదు, లోకంలో ఉన్న మనుషులతో సావాసం చేయడానికి వీల్లేదు. నీదంతా ఎలాంటి ప్రత్యేకంగా ఉండాలి, ప్రార్థన చేసే విధానం ఉండాలి. అర్థమవుతుందా? వాళ్ళతో నువ్వు కలవడానికి వీల్లేదు. ఏమన్నాడు? కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం, అపవాసులు కూర్చున్న చోట ఎవరైతే నవ్వులు చేస్తూ ఉంటారో, ఒక మనిషిని ఎగతాళి చేస్తూ ఉంటారో వాళ్ళతో సావాసం చేయొద్దు అన్నాడు. అవునా? దుష్టుడు ఆలోచన ఎవరైతే నీకు చెడ్డ ఆలోచనలు నేర్పిస్తూ ఉన్నారో వాళ్ళతో సావాసం వద్దన్నాడు. నీ సావాసం ఎవరితో ఉండాలంటే కేవలం దేవుని పిల్లలతోనే ఉండాలి. ఎవరితో ఉండాలి? దేవుని పిల్లలతోనే ఉండాలి నీ సావాసం. నీకు దేవుని మాటలు చెప్పి దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఎవరైతే పూనుకుంటున్నారో, నీ కష్టాల కోసం శ్రమల కోసం ఎవరైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారో ఆ సావాసం కావాలి నీకు. అర్థమవుతుందా? డబ్బులు ఇచ్చే సావాసం కాదు, వీళ్ళ దగ్గర వెళ్ళే సావాసం కాదు, నిన్ను నిరంతరము పలకరించేవాళ్ళు. అమ్మ నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని భరోసా ఇచ్చే సావాసం కావాలి. ఈ రాత్రి దేవుడు చెప్తుంది ఒక్కటే, నువ్వు దేవుని ఎప్పుడైతే అంగీకరిస్తున్నావో నీవు ఏమైపోవాలంటే దేవుళ్ళు అంకితం అయిపోవాలంట. యేసయ్య చెప్పే మార్గంలో నడవాలి అని చెప్పాడు. ఏమన్నాడు? నీవు రక్షించి బాప్తిసం పొందుకున్నావు, మరి నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వారందరికీ నా గురించి చెప్పాలి. ఎవరి గురించి? యేసయ్య గురించి చెప్పాలి. రాత్రికాల సమయంలో అమ్మ కూడా ఒకటే మాట అంది. ఎవరి గురించి చెప్పాలి? యేసయ్య గురించి చెప్పాలి. నీ కళ్ళు, నీ హృదయము, నీ శరీరము నిరంతరము దేవుని ధ్యానించేవాడిగా ఉండాలి. ఉదయం లేవగానే మొట్టమొదటిగా వీళ్ళతో మాట్లాడతాం కాదు, వీళ్ళతో మాట్లాడతాం కాదు, నువ్వు దేవునితోనే మాట్లాడాలి. అయ్యా